పుతిన్ 2 రోజుల పర్యటన నిమిత్తం భారత్కు వచ్చారు. పుతిన్ ప్రధానంగా భారత్ రష్యా మధ్య ఉన్న స్నేహబంధాన్ని బలోపేతం చేసి రక్షణ, ఆయుధ, వాణిజ్య ఒప్పందాలను పునరుద్ధరించడానికి ఇక్కడికి వచ్చారు. ఇంధన, గ్యాస్, ఆయిల్ ఒప్పందాలపై కూడా మోడీ, పుతిన్ మధ్య ఎన్నో చర్చలు జరిగాయి. చర్చలు ముగిశాక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో ప్రత్యేకంగా స్టేట్ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఇందులో భారత వంటకాల వైవిధ్యాన్ని, సాంస్కృతిక సాంప్రదాయాన్ని పుతిన్కు రుచి చూపించారు. మన దేశంలో వివిధ ప్రాంతాల ప్రజలు ఇష్టంగా తినే ఎన్నో ఆహారాలను విందులో భాగం చేశారు. సూపుల కేటగిరీలో ములక్కాయ చారును కూడా చేర్చారు. ఇక కాశ్మీరీ వంటకాలతో పాటు మినపగారెలు, మోమోలు కూడా పుతిన్కు వడ్డించారు. పాలకూర, మెంతికూర, పచ్చి బఠానీలు కలిపి చేసిన కర్రీ, పెరుగు మసాలాలతో వండిన ఆలు కర్రీ, చిన్న వంకాయలతో వండిన మసాలా కూర, కందిపప్పు, టమాటా, గోంగూర పచ్చడి, మామిడికాయ పచ్చడి, ఇలా పుతిన్కు ఎన్నో రకాలను వడ్డించారు. డ్రై ఫ్రూట్స్ నిండుగా వేసిన పులావ్ను పుతిన్ తిన్నారు. బిస్కీ రోటీలు, మిస్సీ రోటీలు, బాదం హల్వా, కేసర పిస్తా, అరటికాయ చిప్స్, బూందీ రైతా, ఇలా ఎన్నో ఎమ్మీ రెసిపీలు విందులో భాగం అయ్యాయి. విందుతో పాటు ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. భారతీయ శాస్త్రీయ సంగీతం, రష్యన్ మెలోడీస్ ను కలిపి చేసిన ప్రదర్శన రెండు దేశాల ఏకత్వాన్ని సూచించింది. భారతీయ రాగాలైన అమృతవర్షిణి, యోమన్, భైరవి, కమాస్తో పాటు రష్యన్ ఫోక్ పాటలను మిక్స్ చేశారు. ఈ స్టేట్ డిన్నర్ ద్వారా భారత్ రష్యా మధ్య స్నేహాన్ని, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, సాంస్కృతిక బంధాన్ని మరింత బలోపేతం చేయటమే లక్ష్యం. రష్యా అధ్యక్షుడు ఈ విందును సంతోషంగా, గౌరవంగా స్వీకరించారు. విందు కార్యక్రమాలు పూర్తయిన తరువాత భారతీయ వంటకాలను, స్వీట్లను, సాంస్కృతిక ప్రదర్శనను ఆయన ఎంతో మెచ్చుకున్నారు. రాష్ట్రపతి భవన్లో విందు పూర్తయిన తర్వాత పుతిన్ నేరుగా రష్యాకు బయలుదేరి వెళ్లిపోయారు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.